నమస్తే. శ్రీ మహాగణాధిపతి నమ. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నది మానవ జన్మ, మరి పాపము పుణ్యము రెండు, కర్మ మన వెనుక ఎట్లా వస్తుంది, కర్మ యొక్క ప్రభావం, దుష్కర్మ పుణ్యకర్మ రెండిటి యొక్క ప్రభావాలు మన జీవితం మీద ఎటువంటి ప్రభావాలు కలిగి ఉన్నాయి. చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా విద్యలో ఆటంకాలు వచ్చినా, లేకపోతే వృత్తి, వివాహం, అలాగే ఎందులో ఆటంకాలు వస్తున్నాయో మనకి తెలియక, ఎందుకంటే గురువులు ఉండేటప్పుడు గురువు సరిగా చెప్తారు. తల్లి ప్రథమ గురువు, తల్లి తండ్రి వీళ్ళిద్దరు గురువులు. విద్యాభ్యాసం దగ్గర ఉన్న గురువు సమాజం నుంచి కూడా నేర్చుకోవాల్సిన కొన్ని ఉంటాయి. అన్నీ తెలుసుకున్నటువంటి మానవుడు సమస్య వస్తే ఎలా దాటాలో తెలుస్తుంది. అలాగే ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు, చెప్పాము. ఇప్పుడు ఆధ్యాత్మిక గురువుల్లో నిజమైన గురువులు దొరకడమే కష్టంగా ఉంది. అయినా సరే మీ అందరూ తెలుసుకోవాలనేటువంటి తాపత్రయంతో ఇప్పుడు నాకు తెలిసిన జ్ఞానాన్ని మీ అందరికీ చెప్పడానికని ప్రయత్నం చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి మన యొక్క కులదేవతని విస్మరించవద్దు. ఎవరైతే ఇంటి దేవుడు, చిన్నప్పటి నుంచి ఒకరికి రాముడు, ఒకరికి వెంకటేశ్వర స్వామి, ఒకరికి దుర్గాదేవి, అలాగే ఇంట్లో గ్రామ దేవతలు కూడా ఊర్లో ఉంటారు. కులదేవతని విస్మరించవద్దు. పండగల్లోని పర్వదినాల్లోని కులదేవతను విస్మరించవద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో, ఇంటి గురువు గారు, వారిని కూడా వారి యొక్క మాటల్ని పెడజవన పెట్టకూడదు. 2, అలాగే ఆచార సంప్రదాయాల్ని పెడజవన పెట్టకూడదు. ఇవన్నీ మేము చేశామండి, అయినా సరే విద్యలో ఆటంకాలు వస్తున్నాయి, అలాగే మనకి వృత్తిలో ఆటంకాలు, వివాహంలో ఆటంకాలు, సంతానం కలగడానికి ఆలస్యం అవుతుంది, అలాగే ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. వీటన్నిటికీ మనం పరిష్కారం ఉన్నదా అంటే ఉన్నది అంటే ఏదో జన్మ జాతక చక్రం అనేటువంటిది రాసి అందులో 9 గ్రహాలు ఉంటాయి, అందరికీ తెలుసు. ఎందుకంటే నేను ఇంకో ఎపిసోడ్లో నవగ్రహాల గురించి, వాటి కారకత్వాల గురించి, అవి మనకి ఏ విధంగా మనకి మంచి చెడు ఫలితాలను ఎలా ఇస్తాయి అనేటువంటిది చెప్తాను. అంతేకాకుండా ఇంకా చెప్పవలసింది ఏంటి అంటే వంశదోషము ఎట్లా వస్తుంది, పితృదోషం ఎట్లా వస్తుంది, సర్పశాపం ఎలా వస్తుంది, కాలసర్ప దోషం ఎట్లా వస్తుంది, ఇవన్నిటినీ వీటి యొక్క ప్రభావాలు మన దైనందిన జీవితంలో ఏ విధంగా ఉంటాయి, కాలసర్ప దోషాలు ఉండేటువంటి కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడిన దాఖలాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చెప్పాలి. మనకి ఒక పిల్లాడు పుడతాడు, పుట్టిన దగ్గర నుంచి కూడా చదువుకుంటాడు. విద్యలో అకాడమిక్ ప్రోగ్రెస్ విద్య